ఎక్స్పెక్ట్ దేని ఎక్స్పెక్టెడ్ అంటే ఒక్కొక్కరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారు భయ్య. ఒకళ్ళు బ్రౌన్ బ్రెడ్ అంటే, ఇంకొకళ్ళు బ్రిక్ కవర్డ్ ఇన్ టేప్ అంట. కొంతమంది మాత్రం కరెక్ట్ గానే గెస్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మన టేబుల్ మీద ఉంది. ఇది మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ అఫీషియల్ రివ్యూ యూనిట్ అని చెప్పొచ్చు. అది కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చింది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి వాళ్ళ టాప్ టియర్ ఫ్లాగ్షిప్ ఫోన్ మనకి ఫస్ట్ రివ్యూ యూనిట్ గా వచ్చింది. ప్రెజెంట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో కంటే ఈ ప్యాకేజ్ నేను చేతిలోకి తీసుకున్నప్పుడు చూడాలి మీరు నా హ్యాపీనెస్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీ సపోర్ట్ లేకపోతే మనకి ఈ రివ్యూ యూనిట్ వచ్చేదే కాదు. మీ సపోర్ట్ ఉంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. ఇంకా చాలా రావాల్సి ఉంది. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ బ్రౌన్ కలర్ ప్యాకింగ్ కూడా తీయలేదు, జస్ట్ వీడియోలో మీ ముందే ఓపెన్ చేద్దామని ఇంతే పెట్టాను. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. వచ్చేసింది. బాక్స్ మీద చూడొచ్చు S26 అల్ట్రా. అండ్ ఇక్కడ నుంచి మనకి కత్తులు కటార్లు కూడా ఏం అవసరం లేదు, పక్క పెట్టేద్దాం. జస్ట్ వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసేస్తే చాలు. వావ్, మనకి వైలెట్ కలర్ పంపించారు, అల్ట్రా వైలెట్ కలర్. చూడడానికి చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ ఫోన్తో పాటు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మనకు తెలిసిందే. కొంత పేపర్ వర్క్ ఇచ్చారు. సిమ్ ఇజెక్టర్ టూల్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బాక్స్ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఫోన్ని సెటప్ చేసి కొంచెం సేపు ఫోన్ యూస్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 1 డే నుంచి ఫోన్ యూస్ చేస్తా ఉన్నాను. యాక్చువల్గా అయితే వీడియో నిన్న పెట్టాలి. యాక్చువల్ ఎంబార్గో డేట్ అయితే నిన్న మార్చి 2వ తారీఖు. కాకపోతే నాకు ఈ ఫోన్ డెలివరీ కావటమే నిన్న మార్నింగ్ 11 అయింది. సో అయినా కానీ దీని మీద ఒక షార్ట్ లాంగ్ వీడియో 2 చేశాను. లాంగ్ వీడియో ఎడిటింగ్ అయిపోయేసరికి నైట్ 10:30 అయింది. ఇంకా 10:30 అప్పుడు ఏం పెడతాంలే అని చెప్పి ఇంకా పెట్టలేదు. సరే, ఒక రోజులో పెట్టిన వీడియోలో ఏం కవర్ చేయగలుగుతాం, రేపు మళ్ళీ ఫుల్ డే యూస్ చేసి పెడదాం అనుకొని యూస్ చేశాను. యాక్చువల్లీ నేను పెడదామని చాలా కష్టపడ్డా, ఎందుకంటే ఫస్ట్ టైం రివ్యూ యూనిట్ వచ్చింది. పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరితో కలిసి ఎంబార్గో ప్రకారం కరెక్ట్ టైంకి పెడదామని చాలా కష్టపడ్డా, కానీ కష్టం అంతా వృధా అయిపోయింది. సరే, అట్లీస్ట్ ఈ రోజైనా, ఈ రోజు కూడా కొద్దిగా లేట్ అయింది, బట్ ఈ రోజు 10-10:30కైనా వీడియో పెడతాను. ఈ వీడియోలో జస్ట్ అన్బాక్సింగ్ అండ్ నా 1 డే యూస్ చేసా కదా, ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీకు చెప్తాను. దీనికి మళ్ళీ ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. ప్రాపర్గా ఒక 4 రోజుల పాటు ఫోన్ యూస్ చేసి అసలు ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయని క్లియర్ రివ్యూ మీకు ఇస్తా. బట్ ఈ రోజు వీడియోలో మాత్రం ఓన్లీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం చూద్దాం. ఫస్ట్, ఈ ఫోన్ నాకు బాక్స్ లో నుంచి బయటికి దిగానే నేను చెక్ చేసిన ఫస్ట్ ఫీచర్ అయితే ప్రైవసీ డిస్ప్లే. నోటిఫికేషన్ ప్లాన్ లోనే ప్రైవసీ డిస్ప్లే ఆన్ ఆఫ్ కి టాగిల్ ఉంటుంది. దీనిలో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది టర్న్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే. ఇది డిస్ప్లే మొత్తానికి ప్రైవసీ యాడ్ చేస్తుంది. అంటే యాప్స్, పిన్ వాటికి మాత్రమే కాకుండా డిస్ప్లే మొత్తానికి, అంటే ఏ యాప్ యూస్ చేస్తున్నా కానీ ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేస్తుంది. థర్డ్ ఆప్షన్ మాక్సిమైజ్ ప్రైవసీ డిస్ప్లే అని ఉంటుంది. ఈ మాక్సిమైజ్ ప్రైవసీ డిస్ప్లే ఆన్ కి ఆఫ్ కి ఒక 10% తేడా ఉంటుంది. ఆఫ్ లో ఉన్నప్పుడు సైడ్ నుంచి ఏదో ఒక రవ్వంతా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాక్సిమైజ్ ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఆన్ చేసుకుంటే 100% గాడ్ టియర్ ప్రొటెక్షన్ అనమాట. పక్కనకి అసలు ఏం కనిపించదు. అండ్ మధ్యలో ఆప్షన్ కండిషన్స్ ఫర్ టర్నింగ్ ఆన్. ఇది ఆన్ చేసుకుంటే ఏమైందంటే మెయిన్ డిస్ప్లే ప్రైవసీ ఆగిపోయింది. అంటే జనరల్ గా మీరు ఏ టాస్క్లు చేస్తున్నా డిస్ప్లే కనిపిస్తుంది. కాకపోతే మీరు పిన్ కానీ, ప్యాటర్న్ కానీ, లేదా ఏదైనా యాప్ నోటిఫికేషన్స్, వాట్సాప్ నోటిఫికేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ కానీ, ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పిన్ ప్యాటర్న్ లాక్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మాత్రం ప్రైవసీ డిస్ప్లే ఆన్ అవుతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. సపరేట్ గా ప్రైవసీ స్క్రీన్ కూడా అవసరం లేకుండా డిస్ప్లే హార్డ్వేర్ లెవెల్లోనే ప్రైవసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. పిక్సెల్ లెవెల్లో ఏదైతే డిస్ప్లే మీకు చూపిస్తాయో ఆ పిక్సెల్సే సైడ్ యాంగిల్ విజిబిలిటీని బ్లాక్ చేస్తాయి. చాలా చాలా మంచి టెక్నాలజీ ఇది. సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఫస్ట్ తీసుకొని వచ్చింది. ఫస్ట్ తీసుకొచ్చినా కానీ నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. పర్టికులర్ గా నోటిఫికేషన్స్ వరకే ప్రైవసీ బ్లాక్ చేసి ఉంది చూసారా, అది చాలా ప్రిసైజ్ గా ఎక్కడైతే నోటిఫికేషన్ ఏరియా ఉందో ఆ నోటిఫికేషన్ ఏరియాని మాత్రం చాలా ప్రిసైజ్ గా బ్లాక్ చేస్తుంది. ఆ షేప్ కి తగ్గట్టు చాలా నచ్చింది నాకైతే. అండ్ జనరల్ గా మనం ఫోన్ కి బయట నుంచి ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేయించినప్పుడు యాక్చువల్ డిస్ప్లే బ్రైట్నెస్ ఆ స్క్రీన్ గార్డ్ వల్ల కొద్దిగా తగ్గుతుంది. ఇలా దీంట్లో కూడా ఏమైనా ఉందా అని చెక్ చేశాను. అసలు ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉన్నప్పుడు, ఆఫ్ లో ఉన్నప్పుడు బ్రైట్నెస్ లో కొద్దిగా కూడా డిఫరెన్స్ లేదు. మీరు ఫోన్ ని కొద్దిగా ఇలా స్లాంట్ గా పెట్టుకుని ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేస్తే ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గినట్టు అనిపించింది. అది ఎందుకంటే మీరు ఫోన్ ని సైడ్ యాంగిల్ లో నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. కానీ ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని చూడండి, ప్రైవసీ డిస్ప్లే ఆన్ కి ఆఫ్ కి కొద్దిగా డిఫరెన్స్ లేదు, అస్సలు ఉండదని చెప్పను. ఈ నోటిఫికేషన్ ప్యానల్ లో మీరు ప్రైవసీ డిస్ప్లే టాగుల్ ఆన్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక 1% అలా స్క్రీన్ డిమ్ అయినట్టు కనిపించింది. ఆ 1% డిఫరెన్స్ తప్పించి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉన్నప్పుడు కూడా సన్లైట్ విజిబిలిటీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మన కంటికి కంఫర్టబుల్ గా డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు సన్లైట్ విజిబిలిటీ బీ రోల్ చూసేటప్పుడు కొంచెం బ్లాక్ బార్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఆ బ్లాక్ బార్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అది ఓన్లీ కెమెరా మాత్రమే చూడగలుగుతుంది, ఎందుకంటే హార్డ్వేర్ లెవెల్లో ప్రైవసీని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కెమెరా మాత్రం దాన్ని చూడగలుగుతుంది. కొంచెం ఆ బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి. మనకైతే రియల్ లైఫ్ లో ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ ప్రైవసీ డిస్ప్లే నుంచి పక్కకు వచ్చి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రెసెంట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 6.9 ఇంచ్ స్క్రీన్ తోటి వస్తుంది. ఇది సామ్సంగ్ M14 LED AMOLED ప్యానల్ తోటి వస్తుంది. రెజల్యూషన్ 2K ప్లస్ ఉంటుంది, క్వాడ్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. డిస్ప్లేలో అసలు పేరు పెట్టడానికి ఉండదు, వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. కలర్స్ గానీ వ్యూయింగ్ యాంగిల్స్ గానీ అన్ని సూపర్ ఉంటాయి. అండ్ దీనికి DX యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంటుంది. ఏదైనా లైటింగ్ ఫోన్ మీద పడుతున్నప్పుడు ఆ లైట్ రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది. అంటే ఏదైనా మీరు ఎండలో ఫోన్ చూస్తున్నారబ్బా అలాంటప్పుడు బ్రైట్ లైట్ ఎండ వచ్చి ఫోన్ మీద పడుతున్నప్పుడు డిస్ప్లే మనకి సరిగ్గా కనిపించదు. అలాంటి లైట్ రిఫ్లెక్షన్స్ ఇది తగ్గిస్తుంది. అసలు ఉండవని చెప్పను, మాక్సిమం కట్ చేస్తుంది. డిస్ప్లే చూస్తున్నప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దీని లుక్స్ అండ్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను S25 Ultra కూడా చూసా. S25 Ultra నాకు నచ్చలా, కానీ ఈ కెమెరా దగ్గర దీనికి ఒక పిల్ యాడ్ చేయడం తోటి మంచి అపీలింగ్ లుక్ యాడ్ అయింది. అండ్ అదిగాక అల్ట్రా వైలెట్ కలర్, ఈ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ నేను కోరుకున్నా వీళ్ళు పంపిస్తున్నారని చెప్పగానే ఏదో బ్లాక్ వైట్ ఏదో పంపిస్తారు అనుకున్నా, కానీ మంచిదైంది మనకి అల్ట్రా వైలెట్ కలర్ పంపించారు. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ చూస్తున్నప్పుడు చాలా ప్రీమియం ఉంటుంది అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ కూడా చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొడక్షన్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్స్ ఆర్మర్ అల్యూమినియం 2 ఫ్రేమ్ యూజ్ చేశారు. లాస్ట్ టైం టైటానియం ఉండేది, ఈసారి అల్యూమినియం కి షిఫ్ట్ అయ్యారు. ఇది మైట్ బి థర్మల్ మేనేజ్మెంట్ వల్ల. టైటానియం ఫ్రేమ్ తోటి థర్మల్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు, హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, చేతికి కూడా హీట్ బాగా తెలుస్తూ ఉంటుంది. అదే అల్యూమినియం అనుకోండి కొద్దిగా క్వాలిటీ వైజ్ టఫ్నెస్ వైజ్ తగ్గుతుంది. టైటానియమే టఫ్ ఉంటుంది అల్యూమినియం కంటే, కానీ థర్మల్ మేనేజ్మెంట్ బాగుంటుంది, హీట్ డిసిపేషన్ కొద్దిగా బాగా జరుగుతుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 88 Gen 5 ఉంటుంది. ఇది ఫర్ గ్యాలక్సీ వెర్షన్. సామ్సంగ్ వాళ్ళు ఇంకా ఈ ప్రాసెసర్ ని వాళ్ళకి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేసుకుంటారు. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ప్రెసెంట్ నేను BGMI చెక్ చేశాను. BGMI అయితే ప్రెసెంట్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా 120 FPS అన్లాక్ చేస్తారు. ఈ ప్రాసెసర్ 120 FPS కూడా కేపబుల్ అనమాట. ప్రెసెంట్ ఆండ్రాయిడ్ మార్కెట్ లో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కెమెరాస్. లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి కెమెరా సెన్సర్స్ విషయంలో ఏం తేడా ఉండదు, సేమ్ సెన్సర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 200 MP ప్రైమరీ కెమెరా, సామ్సంగ్ HP3 సెన్సర్ ఉంటుంది. 50 MP 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. 10 MP 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 MP కెమెరా ఉంటుంది. కాకపోతే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో ప్రైమరీ కెమెరా అండ్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అపర్చర్ వాల్యూస్ తగ్గించారు. లాస్ట్ టైం ప్రైమరీ కెమెరా f1.7 తోటి వస్తే ఈసారి f1.4 తోటి వస్తుంది. పెరిస్కోపిక్ జూమ్ కెమెరా లాస్ట్ టైం f3.4 తోటి వస్తే ఈసారి f2.9 తోటి వస్తుంది. అంటే ఇక్కడ కెమెరా ఓపెనింగ్ ని కొంచెం పెద్ద చేశారు. ఈ ఓపెనింగ్ పెద్ద చేయడం వల్ల ఎక్కువ లైట్ ఇంటేక్ తీసుకుంటది, సో లో లైట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ రియల్ లైఫ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది, బాగుంది. నాకు దొరికిన టైంలో నేను మాక్సిమం చెక్ చేసింది కెమెరాస్. ఇక్కడ చూడొచ్చు ఇవి డే లైట్ శాంపిల్స్. చూడడానికి అన్ని కెమెరాస్ నుంచి తీసిన డే లైట్ శాంపిల్స్ చాలా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్, ఇది 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరాని యూస్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. తీయడమే నాకు ఇది ఫేవరెట్ షాట్ అయిపోయింది. అక్కడ కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అక్కడ పిల్లోడు స్టేబుల్ గా కూడా లేడు, ఉయ్యాలుగుతా ఉన్నాడు, అయినా కానీ పోర్ట్రేట్ షాట్ చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఎక్కడ జిటరీ ఫీల్ లేకుండా చాలా బాగా క్యాప్చర్ చేసింది. అండ్ ఫోటోస్ కన్నా కూడా నాకు బాగా నచ్చింది వీడియోస్. పర్టికులర్ గా ప్రైమరీ కెమెరా వీడియో చాలా బాగుంది. 8K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు, బట్ నేనైతే ప్రెసెంట్ అన్ని 4K 60 FPS లోనే రికార్డ్ చేశాను. అన్ని కెమెరాస్ యూస్ చేసి డాల్బీ విజన్ HDR లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా శాంపిల్. ఇక్కడ నేను ఉన్నది కొద్దిగా టఫ్ లైటింగ్ సిచ్యువేషన్. నేను నేడ్లో ఉన్నాను, నా వెనకాల గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ బయట రోడ్డు ఉంది. రోడ్డు మీద అంతా ఫుల్ ఎండ, మిట్ట మధ్యాహ్నం 12:30 1 గంట అప్పుడు వీడియో రికార్డ్ చేశా. అక్కడ నేడ్లో ఉన్న నన్ను అండ్ ఎండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ రెండింటిని చాలా పిక్చర్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ కావటం కానీ సబ్జెక్ట్ అండర్ ఎక్స్పోజ్ కావటం కానీ లేదు. వీడియో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అదే మీరు టెలిఫోటో కెమెరాకి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఇక్కడ నా స్కిన్ టోన్స్ కొద్దిగా మీరు డార్క్ అవటం మీరు నోటీస్ చేయొచ్చు. అదే ప్రైమరీ కెమెరా చూడండి ఎంత బాగుందో. ప్రైమరీ కెమెరా వీడియో చాలా బాగుంది. అండ్ ఈవెన్ టెలిఫోటో పెరిస్కోపిక్ జూమ్ కెమెరా వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. 5x పెరిస్కోపిక్ జూమ్ లో మంచి సపోర్టింగ్ లైటింగ్ సిచ్యువేషన్ ఉంటాయి. రెండు చాలా మంచి వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా 4K లో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ ప్రైమరీ కెమెరాకి మాత్రమే పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ వీడియో 1x శాంపుల్, ఇది చూడడానికి బాగానే ఉంది. అండ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 3x లో డిజిటల్ జూమ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 3x టెలిఫోటో కెమెరా యూస్ కావట్లా, ప్రైమరీ కెమెరానే డిజిటల్ జూమ్ చేస్తుంది. ఇది కూడా పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. కాకపోతే పోర్ట్రేట్ వీడియో కూడా టెలిఫోటో అండ్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ బ్యాటరీ, దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి బ్యాటరీ ఏమి అప్గ్రేడ్ చేయలేదు, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్ చేశారు. 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. 75% 30 minutes లోనే ఛార్జ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. నేను 3% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 30 minutes లో 73% దాకా ఛార్జ్ అయింది. అంటే 30 minutes లో 70% ఛార్జ్ అయింది. టోటల్ 100% ఛార్జ్ కావడానికి గంట కంటే తక్కువ టైం తీసుకుంది. ఎగ్జాక్ట్ గా 58 minutes టైం తీసుకుంది. ఒకవేళ 0% నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 1 hour తీసుకుంటుంది. ఛార్జింగ్ స్పీడ్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయినట్టే. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా నేను బాక్స్ లో నుంచి ఫోన్ తీసినప్పుడు 75% ఛార్జింగ్ ఉంది. ఈ 75% ఛార్జింగ్ తోటి ఫోన్ ని
ఫోన్ని దాదాపు నేను 25 hours యూస్ చేశాను. ఒక ఫుల్ డే వచ్చింది, మీడియం గానే యూస్ చేశాను. అంటే స్క్రీన్ ఆన్ టైం దాదాపు ఒక 6 hours వచ్చి ఉంటుంది. 70% తోటే 6 hours అంటే గుడ్, మంచి బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి కూడా తరువుగా ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ IP68 రేటింగ్ తోటి వస్తుంది. అండ్ సామ్సంగ్ అల్ట్రా ఫోన్ అంటేనే S Pen ని మనం మర్చిపోకూడదు, S Pen తో కూడా వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, మంచి క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ యూస్ చేశారు. క్వాలిటీ చాలా ఉంది. ఒకసారి శాంపుల్ ప్లే చేస్తామేనండి. ఇది మార్కెట్ లో పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు, జస్ట్ లైట్ తీసుకోవడం కాకపోతే వస్తుంది కాబట్టి చెప్పాలి. ఇక్కడ ప్రైమరీ స్పీకర్ బ్లాక్ చేస్తున్నా. లాంచ్ చేయొచ్చు లైక్ Note 60X అని, Note 60S అని, ఇలా 2-3 ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ 45% సౌండ్ ఇయర్ పీస్ నుంచి వస్తుంది. స్టీరియో స్పీకర్ సపరేషన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ లౌడ్నెస్ కూడా బాగానే ఉంది. మంచి క్రౌడీ ప్లేస్ లో కూడా స్పీకర్స్ లౌడ్నెస్ అయితే బాగానే వినిపిస్తుంది. ఇది ఓవరాల్ గా నా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, ఏ ఫీచర్స్ అని, S Pen ఫీచర్స్ అని చాలా ఉంటాయి. బట్ అవన్నీ మనం ఫుల్ రివ్యూలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మనకు ఒక రివ్యూ యూనిట్ వచ్చింది, అది కూడా సామ్సంగ్ లాంటి ఒక పెద్ద బ్రాండ్ నుంచి వాళ్ళ టాప్ టియర్ ఫ్లాగ్షిప్ మొబైల్ మనకు పంపించారు. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలా రివ్యూ యూనిట్స్ మనకి ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేయాలంటే మన సైడ్ నుంచి రీచ్ ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ ఉండాలంటే మీరు వీడియో లైక్ చేసి వీలైతే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ హైప్ పాయింట్స్ వల్ల కూడా వీడియో కొద్దిగా బూస్ట్ అవుతుంది. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినా చెప్పినా లైక్ అండ్ హైప్ పాయింట్స్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇలాంటి ఫోన్స్ మరెన్నో రివ్యూ యూనిట్స్ రావాలి. రివ్యూ యూనిట్ రాకపోతే కొనుక్కొని కూడా మనం రివ్యూ చేస్తాం. ఇప్పటి వరకు మనం చేసిన ఫోన్స్ అన్ని కొనుక్కొని రివ్యూ చేసాం. రివ్యూ యూనిట్స్ వచ్చినా కొనుక్కొని రివ్యూ చేసినా నా రివ్యూలో ఉన్న హానెస్టీ మాత్రం ఎక్కడికి పోదు. రేపు ఒక 4 రోజుల తర్వాత ఈ S26 Ultra గురించి కూడా ఎలాంటి బ్యారియర్ లేకుండా రివ్యూ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ రివ్యూ మిస్ కాకుండా ఉండాలని కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, వీడియో కూడా లేట్ గా పెడుతున్నా. అందరూ నిన్న పెట్టేశారు దీని మీద వీడియో, బట్ మనకి నిన్న వీడియో అవ్వలేదు. ఈ రోజు కూడా కొద్దిగా లేట్ గా పెడుతున్నా. అయినా కానీ మీరు సపోర్ట్ చేశారంటే వీడియో మంచి రీచ్ అవుతుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.